కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుందో, ఎంతమందిని నిరాశ్రయులుగా, అనాథులుగా మిగిల్చిందో అందరికీ తెలుసు. ఈ ప్రాణాంతకమైన మహమ్మారి నుంచి బయటపడ్డామని ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వైరస్ మానవాల్ని భయపెడుతుంది. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ అనే వైరస్ విజృంభిస్తుంది. ఒక్క కాంగోలోనే కాదు, 12కు పైగా దేశాల్లో పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ ఈ వైరస్ కేసులను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్లో తొలి ఎంపాక్స్ కేసు బయటపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో భారత్లోనూ భయోందనలు మొదలయ్యాయి. అసలు మంకీపాక్స్ అంటే ఏమిటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, నివారించటం ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. WHO ఎంపాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి. గతంలో మంకీపాక్స్ అని పిలిచిన ఎంపాక్స్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఈ మధ్యనే ఆఫ్రికా CDC సైతం ఎమర్జెన్సీని అనౌన్స్ చేసింది. ఈ ఏడాదిలోనే ఆఫ్రికాలో ఇప్పటి వరకు 17,000కు పైగా అనుమానిత ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 517 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 167% అధికమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఆఫ్రికాతో పాటు 13 దేశాల్లోనూ ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. తాజాగా పాకిస్తాన్లోనూ తొలి కేసు నమోదైంది. ఎంపాక్స్లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనే 2 వేరియంట్లు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో లేదా వైరస్ సోకిన జంతువులు, వైరస్ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినప్పుడు ఈ వైరస్లు సోకుతాయి. ఇప్పుడు ఆఫ్రికాలోని కాంగోలో క్లేడ్ 1 రకం వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా, తేలికగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 2022లో ఎంపాక్స్ క్లేడ్ 2 వేగంగా విస్తరించింది. దీంతో అప్పుడు కూడా WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. క్లేడ్ 1తో పోలిస్తే క్లేడ్ 2 ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు మధ్యస్థంగా ఉంటాయి. క్లేడ్ 2 సోకిన వారిలో 99.9% మంది బతికే అవకాశం ఉందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అప్పట్లో తెలిపింది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి ఆరోగ్యంపై ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తుంది. కాంగోలో నమోదైన కేసుల్లో 70% బాధితులు 15 ఏళ్ల లోపు వారే. ఈ విషయాన్ని ఆఫ్రికా CDC అధికారులు తెలిపారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 3 నుంచి 4% ఉంటుందని చెప్పారు. కాంగోలో 2 వారాల పసికందుకు సైతం ఎంపాక్స్ వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ వల్ల గర్భిణీలు, పిల్లలకు రిస్క్ ఎక్కువ. కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెప్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విపరీతమైన జ్వరం, తలనొప్పి, వాపు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పి, అలసట, పాదాలు, చేతుల్లో దురద వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. ఇవి నీటి బొడిపులుగా మొదలై ఎరుపు, నలుపు రంగుల్లోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ళ వస్తువులను ముట్టుకోవటం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా వ్యాపిస్తుంది. ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బయటపడతాయని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని WHO చెబుతుంది.